అసలు ఏంటి విజయసాయిరెడ్డి రాజీనామా? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏమై ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఏ రకంగా వాడుకోబోతున్నారు? ఎలాంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి ఉన్న అతి బలమైన రాజకీయ పావులో విజయసాయిరెడ్డి ఒకరు కదా. ఇవాళ విజయసాయిరెడ్డిని ఎందుకు అంత సింపుల్గా వదిలేసి ఉంటారు? ఇలాంటి సందేహాలు అనేకం ప్రజల మైండ్లో చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు, అన్యాయాలకు, అక్రమాలకు ఒక పునాది లాంటి ఆలోచన అని చెప్పాలి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్రమ అన్యాయపూరిత సామ్రాజ్యాన్ని ఏ ఒక్కరూ కూడా ఊహించుకోలేరు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రాజకీయ నేపథ్యం కలిగిన అతి బలమైన దొంగల ముఠా ఏదంటే వాళ్ళనే చెప్పాలి. అటువంటి దొంగల ముఠా ఇవాళ విచ్ఛిన్నమవుతుంది. దీనికి గల రీజన్స్ ఏంటి, ఏమై ఉంటుంది అనే ఆస్పెక్ట్లో అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక అంశాన్ని ఇవాళ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఒక లైన్ ఆయన విడిచిపెట్టారు. ఆ లైన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఆయన చెప్తోంది ఏంటంటే, కాకినాడ సీపోర్ట్స్కి సంబంధించి ఆయన బంధువర్గం ఏదైతే దొబ్బేసిన షేర్స్ ఉన్నాయో దాని విషయం నాకు అసలు తెలీదు, నేను చాలా అమాయకుడిని, నా దృష్టికి తీసుకురాలేదు, నా అబ్జర్వేషన్లో లేకుండానే అదంతా జరిగిపోయింది, సో నేను చాలా అమాయకుడిని అనే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఆయన చాలా పాజిటివ్గా బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ అంశాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేచర్ ఉంది. పుష్ప 2 సినిమాలో ఒక పాపులర్ డైలాగ్ ఉంది, నాది అనా అయినా అర్ధనా అయినా, అది 7 సముద్రాల మీద ఉన్నా 7 కొండల మీద ఉన్నా ఇడిసి పెట్టేదే లే, నేను వెళ్ళి తెచ్చుకుంటానంటూ అల్లు అర్జున్ డైలాగ్ చెప్తారు. ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే స్వభావం. ఆయన అన్యాయంగా, అక్రమంగా, అవినీతి పరంగా సంపాదించినటువంటి రూపాయి ఏదున్నా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అది తల్లైనా చెల్లైనా విజయసాయిరెడ్డి అయినా ఒకటే అనే విషయాన్ని వాళ్ళు నిరూపించుకున్నారు. ఇవాళ మనం షర్మిల గారి విషయాన్ని చూస్తే ఆ రకంగా అన్యాయపూరితంగా అక్రమాలు అవినీతితో సంపాదించినటువంటి సంపాదనలోని తన వాటాని విడిచిపెట్టడానికి ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా విడిచిపెట్టినటువంటి సిచ్యువేషన్. ఇవాళ విజయసాయిరెడ్డి విషయంలో కూడా అదే జరిగిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కళ్ళు గప్పి అక్కడ పోర్ట్లో వాటాలు దొబ్బేసిన విషయం ఇవాళ బయటికి రావడం కారణంగా జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయ్యారా? నాకు వాటా ఇవ్వకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా ముఖ్యమంత్రిగా ఉన్న నా కళ్ళే గప్పేసి మీరు ఈ విధంగా దొబ్బేశారంటే ఇంకా రాష్ట్రంలో ఎన్ని డాష్లు పెట్టుంటారు మీరు? వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటాల వ్యవహారం ఏంటి అనే విషయం మీద వారి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా? ఆ డిఫరెన్సెస్ కారణంగా ఇవాళ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి మొహం చూపించలేక, ఆయనకి సమాధానం చెప్పలేక, తిరిగి ఆ వాటాలన్నీ ఆయనకి కట్టబెట్టలేక విజయసాయిరెడ్డి చాలా సేఫ్ గేమ్ ఆడుతూ జగన్ రెడ్డిని రాజకీయంగా కాస్త ఎరకాటంలో పెట్టే ప్రయత్నాన్ని ఏమైనా చేస్తున్నారా అనే అవగాహన కూడా కలుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ విజయసాయిరెడ్డి చాలా స్పెసిఫిక్గా కాకినాడ సీపోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తన ప్రమేయం లేదు, కనీసం తనకు ఎలాంటి సమాచారం లేకుండా నా వ్యవహారం అంతా జరిగిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటనే విషయం ఇవాళకి స్పష్టత లేనప్పటికీ కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి చెప్తున్నటువంటి విషయం, అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నైజం చూస్తే ఇవాళ ఈ దొంగల ముఠ విచ్ఛిన్నం కావడానికి ఇది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.